Good morning to all of you. Happy Sunday to you all. ఈ రోజున ఈ వీడియోలో మనం జనరల్ పబ్లిక్కి ఉపయోగపడేటువంటి సైబర్ క్రైమ్ దాని ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. సహజంగా ఈ ఫోన్ ఉన్నప్పుడు, మొబైల్ ఫోన్స్ ఉన్నప్పుడు మీకు ఎక్కడి నుంచో కాల్ వస్తుంది, తర్వాత ఓటీపీ చెప్పమంటాడు, లేకుండా మీ డీటెయిల్స్ చెప్పమంటాడు. సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. కొంత డబ్బులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు బ్యాంక్ ఇవ్వాలా లేదా మీరే కట్టుకోవాలా? ఇది మెయిన్ పాయింట్. సో బాంబే హైకోర్ట్ సెడ్ జీరో లయబిలిటీ. కస్టమర్కి ఏం సంబంధం లేదు, బ్యాంక్ హ్యాస్ టు రీపే దట్ అమౌంట్. ఇక్కడ కొంత 76,90,617 రూపాయలు సామాన్య డబ్బులు కాదు ఇది. బట్ దే హ్యావ్ టు పే, బ్యాంక్ హ్యాస్ టు పే. బ్యాంక్ ఆఫ్ బరోడా మీద జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి బాంబే హైకోర్ట్ 2 జడ్జెస్ బెంచ్, జస్టిస్ కుల్కర్ని అండ్ పూనావాలా, ఇన్ ద కేస్ ఆఫ్ జయప్రకాష్ కుల్కర్ని, కంప్లైంట్ కూడా జయప్రకాష్ కుల్కర్ని అండ్ అదర్స్ వర్సెస్ ద బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ అండ్ అదర్స్, OS number 8627 by 13/6/2024 judgment వచ్చింది. జయప్రకాష్ కుల్కర్ని, హూ ఇస్ దిస్ మ్యాన్? యాక్చువల్లీ జయప్రకాష్ కుల్కర్ని అండ్ కంపెనీ అంటుంది ఫార్మాస్యూటికల్, ఆయుర్వేదాలో ఫేమస్ జేపీ కంపెనీ, ఫార్మా సర్చ్ ఆయుర్వేద హాస్పిటల్ ఇదన్నమాట వెళ్ళది. సో దే ఆర్ మెయింటైనింగ్ బ్యాంక్ అకౌంట్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. దే ఆర్ హ్యావింగ్ అకౌంట్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. It so happened that on 1/10 October 2022, a few individuals were added to this bank account. Elaga. Normally, if suppose add cheyalante, they have to consult this JP company, or they have to get OTP. Without OTP verification, they have made them as attached to the same account, current account చేశారు. చేసిన తర్వాత రీజన్ ఏమవుతుంది ఏమంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ 3/10/2022 ఇట్ సెల్ఫ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో అల్టిమేట్లీ సైబర్ క్రైమ్ వాజ్ కమిటెడ్. ఎంత కొట్టారు? 76,90,617 రూపాయలు ఇట్ వాజ్ డెబిటెడ్. అది వీళ్ళకి 3వ తారీఖు, 2వ తారీఖు ఏమో గాంధీ జయంతి సెలవు, 3వ తారీఖు దే హ్యావ్ గాన్ టు ది బ్యాంక్ అండ్ దే హ్యావ్ ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్స్ ఆపమన్నారు. ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అన్నారు, ఏమయ్యా మీ నెంబర్ నుంచి వచ్చిందన్నారు. చాలా గొడవైంది. దెన్ దే అప్రోచ్ ద పోలీస్. సైబర్ క్రైమ్ కింద వెళ్ళారు. వెళ్ళిన తర్వాత క్రైమ్ దే హ్యావ్ రిజిస్టర్డ్ కేస్ అండర్ సెక్షన్ 379 IPC రెడ్ విత్ 43A and 66 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాకింగ్ కింద కేసు రిజిస్టర్ చేశారు. రైట్. ఆ తర్వాత ఈ డబ్బులు ఎవరు కట్టాలి ఇక్కడ? సో వీళ్ళు బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్కి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా ఇలా జరిగింది, 76,000 was taken away from our account without our knowledge, without our consent. Your bank people took them as clients without OTP verification. కార్డు మాకేం సంబంధం లేదు, బ్యాంక్ వాళ్ళే కట్టమన్నారు. ఆంబుడ్స్మన్ హెస్ రిఫ్యూజ్డ్. మేమెందుకు కట్టాలయ్యా, మీరు వెరిఫై చేసుకోవాలి. మా దాదాపు 4-5 రోజులైంది మీరు నా దగ్గరకు వచ్చేటప్పటికి. సో మీరు వెరిఫై చేసి వెంటనే ఆపుకోవాలి, అంతేగాని 3 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి మా డబ్బులు పోయినాయి అన్న నో ఫస్ట్ యూ పే అని ఆయన కూడా ఒప్పుకోవాలి. దాని మీద బ్యాంకు హైకోర్టుకు వెళ్ళారు. ఈ హైకోర్టులో దర్యాప్తు అధికారిని పిలిపించారు. అందరూ మాట్లాడటం జరిగింది. కోర్ట్ అబ్జర్వేషన్ జాగ్రత్తగా వెళ్ళారు. హైకోర్టు కాబట్టి హైకోర్టు అబ్జర్వ్ దట్ దెర్ ఇస్ నో కొల్యూషన్ ఆఫ్ ద జేపీ కంపెనీ విత్ ద బెనిఫిషియరీస్. బెనిఫిషియరీలో జేపీ కంపెనీకి తెలియదు, వాళ్ళకి వీళ్ళ మధ్యన కొల్యూషన్ లేదు. లేకపోతే ఏంటంటే వాళ్ళు చేర్చి వాళ్ళు డబ్బులు తీసేసుకున్నాక మాకు తెలియదు అంటారుగా, అందుకని దెర్ ఇస్ నో కొల్యూషన్. నెంబర్ 1. నెంబర్ 2, unauthorized transactions they have taken place without knowledge of the plaintiff. Unauthorized transaction without knowledge or without intimation also. OTP verification కూడా జరగల. ఇప్పుడు వాళ్ళ నెంబర్కి వెళ్ళి ఇదిగో దిస్ మీరు చూడండి, SMS అలర్ట్స్ ఉంటాయి కదా మనకి, మీకు పలానా డబ్బులు కట్ అయింది, అది కూడా ఇవ్వాలి అనాథరైజ్. సో అక్కడ చాలా ఇబ్బంది పడింది బ్యాంక్. దెన్ నో ఇంటిమేషన్ గివెన్ టు దేర్ ఈమెయిల్ IDs ఆల్సో. సో అల్టిమేట్లీ బ్యాంక్ హ్యాస్ టు పే. Bank has to pay. They have questioned the orders of the out because
there is no fault on the plaintiff. Of course, there is no fault on the bank also. But bank people's యొక్క నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది? Without verification of the OTP, without giving intimation to the JP company, they have allowed the transactions of 76 lakh. నోరు మూసుకుని కట్టమన్నారు. సో కాబట్టి ఇట్లాంటి బ్యాంక్ ఫ్రాడ్ జరిగినప్పుడు, మీ తప్పు లేనప్పుడు బ్యాంక్ హ్యాస్ టు పే. ఇది తెలుసుకోండి. ఈ కేసుల లాయర్స్గా మీరు ఖచ్చితంగా దీన్ని ఉదాహరించండి. లేకపోతే బ్యాంకుల వాళ్ళు ముందు కట్టనా తర్వాత చూద్దాం, లేకపోతే నీకు లోన్ రావు, నెక్స్ట్ నీకు ఇది క్రియేట్ కాదు, అది అని చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ కేసులో మీరంతా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.